హాయ్ ఫ్రెండ్స్, 1వ తారీఖు 7వ నెల 2024 సోమవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. భారత ఆర్మీకి 30వ చీఫ్గా ఉపేంద్ర ద్వివేది బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఇండియన్ ఆర్మీకి నూతన చీఫ్ను నియమించడం జరిగింది కేంద్రము. ఎన్నవ చీఫ్ అని కూడా అడుగుతాడు. 30వ చీఫ్, ఆయన పేరు ఉపేంద్ర ద్వివేది. ప్రజెంట్ నేవీ చీఫ్ ఎవరు అని కూడా అడుగుతాడు. ప్రజెంట్ నేవీ చీఫ్ దినేష్ త్రిపాఠి. అదేవిధంగా ప్రజెంట్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఎవరు అని అంటే వివేక్ రామ్ చౌదరి. ఇంపార్టెంట్ భారత త్రివిధ దళాలకు ఉన్నటువంటి చీఫ్ల పేర్లు. భారతీయ వివాహ వైభోగమే చదువుల కంటే పెళ్ళిళ్ళపైనే రెట్టింపు ఖర్చు చేస్తున్నారని చెప్పి జెఫ్రీస్ అనే సంస్థ ఒక నివేదికలో తెలపడం జరిగింది. ఇందులో భారతీయ వివాహ పరిశ్రమ పరిమాణం సుమారు 10 లక్షల కోట్లు, $130 బిలియన్ ఉందని చెప్పి బ్రోకరేజీ జెఫ్రీస్ నివేదిక పేర్కొనడం జరిగింది. ఇటీవల కాలంలో జెఫ్రీస్ నివేదిక ప్రకారం భారతీయ వివాహ పరిశ్రమ పరిణామం ఎన్ని లక్షల కోట్లు అని అడుగుతాడు. 10 లక్షల కోట్లు. ఇంపార్టెంట్. ఇందులో భారతీయుల సగటు పెళ్లి వ్యయం $15,000, సుమారు 12.5 లక్షలుగా ఉంటుంది. ఇటీవల కాలంలో జెఫ్రీస్ నివేదిక ప్రకారం భారతీయుల సగటు పెళ్లి వ్యయం ఎంతగా నిర్ధారించారు అని అడుగుతాడు. $15,000. ఇంపార్టెంట్. భారతీయ కరెన్సీలో అది 12.5 లక్షలు. ఇందులో ప్రతి సంవత్సరం చైనాలో ఎన్ని లక్షల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి అన్నది ఒకసారి ఇవ్వడం జరిగింది చూడండి. ప్రతి సంవత్సరం చైనాలో 70 నుంచి 80 లక్షల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయని, అమెరికాలో 20 నుంచి 25 లక్షల పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి. అదేవిధంగా భారతదేశంలో 80 లక్షల నుంచి 1 కోటి వరకు వివాహాలు జరుగుతున్నాయని చెప్పి ఈ నివేదిక తెలపడం జరిగింది. లద్దాఖ్ మృతుల్లో మన రాష్ట్రానికి చెందినటువంటి మరో 2 అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో లద్దాఖ్లోని ఒక నదిని దాటే ప్రయత్నంలో భారతదేశానికి చెందినటువంటి 2 యుద్ధ ట్యాంకుల్లోని ఒక యుద్ధ ట్యాంకు నదిని దాటే క్రమంలో మంచు కరిగి వరద రూపంలో ఎక్కువ వాటర్ రావటం వలన ఒక యుద్ధ ట్యాంకు కొట్టుకుపోవడం జరిగింది. అందులో 5 జవాన్లు చనిపోవడం జరిగింది. 5 జవాన్లో 3 జవాన్లు మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఈ సంఘటన ఏ నది మీద జరిగింది అని అడుగుతాడు. శ్యోక్ నది మీద జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే లద్దాఖ్లో ఉంది. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి 3 పేర్లు ఒకసారి చూడండి. ప్రకాశం జిల్లా రాచర్ల మండలానికి చెందినటువంటి ముత్తముల రామకృష్ణారెడ్డి, అదేవిధంగా కృష్ణా జిల్లా పెడన మండలానికి చెందినటువంటి సాదరబోయిన నాగరాజు, అదేవిధంగా బాపట్ల జిల్లా రేపల్లె మండలానికి చెందినటువంటి సుభాష్ ఖాను. ఈ 3 ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి 3. 5గురిలో 3 ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 3 ఉన్నారు. ఇంపార్టెంట్. ఏ నది మీద జరిగింది అని అడుగుతాడు. లేకపోతే శ్యోక్ నది ఎక్కడ ఉంది అని అడుగుతాడు. లదాఖ్లో ఉంది. ఈరోజు ప్రతిభలో కొన్ని ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ ఇచ్చాడు. వాటిని ఒకసారి గమనించండి. గ్రామాలకు హై స్పీడ్ ఇంటర్నెట్ నెట్వర్క్లను అందించి డిజిటల్ విజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రధాని మోడీ ఏ రోజున డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రారంభించారు. 2015 జూలై 1న ప్రారంభించడం జరిగింది ఈ పథకాన్ని. ఇంపార్టెంట్. భారత్లోని 6.25 లక్షల గ్రామాల్లో 2.50 లక్షల పల్లెలకు బ్రాడ్బ్యాండ్ అనుసంధానిత కల్పించడానికి డిజిటల్ ఇండియా చట్టం కింద భారత నెట్వర్క్ కార్యక్రమం చేపట్టారు. నెక్స్ట్, ఇంటర్నెట్ సమాచార ప్రసార సాంకేతికతలను సామాజిక ఆర్థిక పురోగతికి ఎంతో కీలకం అనే విషయాన్ని ప్రపంచ ప్రజలకు తెలియజేయడానికి, డిజిటల్ అంతరాలను అధిగమించడానికి ఏటా ఏ తేదీన ప్రపంచ టెలికమ్యూనికేషన్ సమాచార సంఘ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఆన్సరు మే 17వ తారీఖున ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈ ఏడాది DWTISDE డిజిటల్ ఇన్నోవేషన్ థీమ్ ఏమిటి అని అంటే డిజిటల్ ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనే థీమ్తో ఈ డేని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్, 4 ఏళ్లకు ఒకసారి జరిగే అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ ప్రామాణికీకరణ మహాసభ WTSA వరల్డ్ టెలికమ్యూనికేషన్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీను 2024 అక్టోబర్ 15 నుంచి 24 తేదీల్లో ఎక్కడ నిర్వహించనున్నారు. ఆన్సరు ఢిల్లీ. నెక్స్ట్, సైబర్ మోసాల వల్ల 2023లో భారత్లో వినియోగదారులు ఎంత మొత్తాన్ని పోగొట్టుకున్నారని జాతీయ నేర గణాంక సంస్థ నివేదిక పేర్కొంది. ఆన్సర్ 7,489 కోట్లు పోగొట్టుకున్నారని చెప్పి ఈ సంస్థ
ఎన్సీఆర్బీ నివేదిక పేర్కొనడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్. వైద్య రంగం నైతికతే కీలకం అని చెప్పి వైద్యులకు సంబంధించినటువంటి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, ఈరోజు నేడు జాతీయ వైద్యుల దినోత్సవం. జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. జూలై 1వ తారీఖు. జూలై 1వ తారీఖుని జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటారు. అదేవిధంగా అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవాన్ని, వరల్డ్ హెల్త్ డేని ఏ రోజు జరుపుకుంటారు అని అడుగుతాడు. ఏప్రిల్ 7వ తారీఖున వరల్డ్ హెల్త్ డేని జరుపుకుంటారు. 2024 వరల్డ్ హెల్త్ డే యొక్క థీమ్ ఏమిటి అని అడుగుతాడు. ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఏ హ్యాపీ బాడీ. ఏ హ్యాపీ మౌత్ ఈజ్ ఏ హ్యాపీ బాడీ. మన దేశంలో జాతీయ వైద్యుల దినోత్సవాన్ని ఏ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు అని అడుగుతాడు. 1991 నుంచి జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. భారతదేశంలో వైద్యులకు బహుకరించేటటువంటి అత్యున్నతమైన అవార్డు ఏమిటి అని అడుగుతాడు. డాక్టర్ బీసీ రాయ్ జాతీయ పురస్కారం భారతదేశంలో వైద్యులకు బహుకరించే అత్యున్నతమైన పురస్కారం. సత్వర న్యాయము సాకారం అవుతుందా అని చెప్పి ఇటీవల కాలంలో భారతదేశంలోని కొత్త న్యాయ చట్టాలను ప్రవేశపెట్టారు. ఇవి ఎప్పటి నుంచి అంటే ఈరోజు, అంటే జూలై 1, 2024 జూలై 1 నుంచి ఈ 3 న్యాయ చట్టాలు అమల్లోకి రావడం జరుగుతుంది. ఆ 3 ఏ చట్టాల స్థానంలో వచ్చాయి అన్నది ఒకసారి చూడండి. 1860 నాటి భారత శిక్షా స్మృతి ఐపీసీ, 1872 నాటి భారత సాక్ష్యాధారాల చట్టం, 1973 నాటి భారత నేర శిక్షా స్మృతి సిఆర్పిసి. ఈ 3 చట్టాల ప్లేస్లోని కొత్తగా వచ్చినటువంటి చట్టాలు ఒకసారి చూడండి. భారత న్యాయ సంహిత, భారతీయ సాక్ష్య అధినియము, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత. ఈ 3 చట్టాలు ఈరోజు అంటే 2024 జూలై 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. ఈ 3 చట్టాలు ఏ సంవత్సరంలో చేశారంటే 2023లో చేయడం జరిగింది. ఇంపార్టెంట్, ఎప్పుడు చట్టం చేశారు అని అడుగుతాడు. ఈ చట్టం చేసినటువంటి ఈ చట్టాలు ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చాయి అని అడుగుతాడు. 2024 జూలై 1 నుంచి అమల్లోకి రావడం జరిగింది. కొత్త చట్టాల్లోని కొన్ని చిక్కుముడులు ఉన్నాయి. వాటిలో భాగంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహితలో పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి సమయాన్ని 15 రోజుల నుంచి ఎన్ని రోజులకు పొడిగించారు అని అడుగుతాడు. 60 నుంచి 90 రోజుల వరకు పొడిగించడం జరిగింది. ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అమ్మ పేరిట మొక్క అని చెప్పి భారతదేశ ప్రధాని ఇటీవల కాలంలో నిర్వహించినటువంటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ మన్ కీ బాత్ కార్యక్రమంలో అమ్మ పేరుతో ఒక మొక్క నాటండి అని చెప్పి ఏక్ పేడు మాకే నామ్ అని చెప్పి ఈ కార్యక్రమం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్. కేదార్నాథ్ సమీపంలో విరిగిపడ్డ మంచు చర్య అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశంలో కేదార్నాథ్ ఆలయము ఏ రాష్ట్రంలో ఉంది అని అడుగుతాడు. కేదార్నాథ్ ఆలయము భారతదేశంలోని ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే భారతదేశం 2024 T20 ప్రపంచ కప్ని గెలవడం జరిగింది సౌత్ ఆఫ్రికా టీం మీద. 9 పరుగుల తేడాతో భారతదేశం T20 వరల్డ్ కప్ని నెగ్గడం జరిగింది. T20 వరల్డ్ కప్ ఫైనల్ విషయానికి వస్తే T20 వరల్డ్ కప్ ఏ దేశంలో నిర్వహించారు అని అడిగితే 2024 T20 వరల్డ్ కప్ USA మరియు వెస్టిండీస్ 2 దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వడం జరిగింది. ఈ T20 వరల్డ్ కప్లో ఎన్ని దేశాలు పాల్గొన్నాయంటే 20 దేశాలు పాల్గొన్నాయి. ఫైనల్లో ఇండియా విజయం సాధించడం జరిగింది సౌత్ ఆఫ్రికా టీం మీద. 9 పరుగుల తేడాతో ఇండియా విజయం సాధించడం జరిగింది. ఇండియా నెలకొల్పినటువంటి 177 పరుగుల లక్ష్యాన్ని సౌత్ ఆఫ్రికా 168 పరుగులే చేసి ఓడిపోవడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, 2024 T20 వరల్డ్ కప్ యొక్క ప్రైజ్ మనీ ఎంత అని అడుగుతాడు. మొత్తం T20 వరల్డ్ కప్ యొక్క ప్రైజ్ మనీ డాలర్స్లో చూస్తే 11.25 మిలియన్స్. దాన్ని భారతదేశ కరెన్సీలో 94 కోట్లు. కానీ 2024 ఫైనల్లో విజయం సాధించినటువంటి టీంకి, T20 వరల్డ్ కప్ సాధించినటువంటి టీంకి ఎంత ప్రైజ్ మనీ ఇచ్చారు అని అడుగుతాడు. $2.45 మిలియన్. భారతదేశ కరెన్సీలో 20 కోట్ల 42 లక్షలు. 20 కోట్ల 42 లక్షలు. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా రన్నరప్గా ఉన్నటువంటి విన్నర్కేమో 2.45 మిలియన్స్, రన్నరప్కి 1.28 మిలియన్స్. గుర్తుపెట్టుకోండి, ఏ టీం నెగ్గింది, ఎంత రన్స్ తేడాతో నెగ్గింది, ఎక్కడ నెగ్గింది అని అడుగుతాడు.
ఇంకా కష్టంగా అడగాలనుకుంటే ప్రైజ్ మనీ ఎంత, విన్నర్కి అండ్ రన్నర్అప్కి ప్రైజ్ మనీ ఎంత అని అడుగుతాడు. ఇది ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నేటి నుంచి వింబుల్డన్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. వింబుల్డన్ ట్రోఫీ ఏ గ్రేడ్లో ఆడతారు అంటే టెన్నిస్ గ్రేడ్లో నిర్వహించేటటువంటి ట్రోఫీ వింబుల్డన్. వింబుల్డన్ ఏ దేశంలో నిర్వహిస్తారు అని అంటే లండన్, బ్రిటన్ దేశంలో నిర్వహించేటటువంటి ట్రోఫీ, టెన్నిస్ ట్రోఫీ. వింబుల్డన్ ఏ కోర్టులో నిర్వహిస్తారు అని అడిగితే గ్రాస్ కోర్టు.